కిషన్ రెడ్డి దమ్ముంటే రా, ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం. ఫోన్ చేయి. ఎవరు గెలుస్తారో చూద్దాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్. నన్ను రాజీనామా చేయాలని అడగడానికి మీరెవరు? ఏం చేసుకుంటారో చేసుకోండి. రాష్ట్రంలో పవర్లోకి రావాల్సిన బీజేపీని పడుకోబెట్టారు. రామచంద్రరావు రబ్బర్ స్టాంప్. నేను ఫైటర్ను, పార్టీ కార్యకర్తల గొంతుకగా మాట్లాడుతున్నా. కొత్త కమిటీలో పార్టీ మరింత నాశనం అవుతుంది. హైకమాండ్ పిలిస్తే వెళ్ళి ఏం జరుగుతుందో చెప్పడానికి నేను రెడీ అని ప్రకటన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, నేను చేస్తా. సికింద్రాబాద్ నుంచి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా. గోషామహల్ నుంచి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందామని అన్నారు. తాను ఫైటర్ అని బీజేపీ కార్యకర్తల గొంతుగానే మాట్లాడతానని చెప్పారు. బీజేపీ కొత్తగా ప్రకటించిన స్టేట్ కమిటీపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తి ఉందన్నారు. ఆ కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని, ఒకవేళ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. బుధవారం మీడియాతో రాజాసింగ్ మాట్లాడారు. కొత్తగా ప్రకటించిన బీజేపీ కమిటీని పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వేశారా లేక కిషన్ రెడ్డి వేశారా చెప్పాలి. ఈ కమిటీతో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తుందా? పార్టీని నాశనం చేసేందుకే కమిటీని వేశారని ఆగ్రహం వ్యక్తం చేసిండు. బీజేపీలో ఈ కుంపటి రాసుకుంటూనే ఉంది. అయితే నేను రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకో అంటుండు. అయితే రాజీనామా చేయకపోతే ప్రభుత్వం అండదండలు ఉంటేనేమో ఉంటావు, లేకపోతే పోతావు. పార్టీకి రాజీనామా చేయగాని నిన్ను వాళ్ళే సస్పెండ్ చేస్తే నువ్వు ఏదాన్నా నడుస్తుండే. ఇప్పుడు నా లెక్క ఆయన ఏమంటుండే, నువ్వు ఎంపీకి రాజీనామా అయ్యి నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, నీ దగ్గర నేను పోటీ చేస్తాను, నా దగ్గర నువ్వు పోటీ అయ్యి ఎవరు గెలుస్తారు చూద్దాం అంటుండు.